హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం మెన్సురేషన్ క్షేత్రమితి ఉపరితల వైశాల్యాలు మరియు ఘనపరిమాణాలకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నల్ని షార్ట్కట్స్లో నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. మొదటి ప్రశ్న, ఒక దీర్ఘనం యొక్క ఘనపరిమాణము 36,000 ఘనపు సెంటీమీటర్లు. దాని వెడల్పు ఎత్తులు వరుసగా 30 సెంటీమీటర్లు 40 సెంటీమీటర్లైన దాని పొడవు ఎంత అన్నారు. దీర్ఘన ఘనపరిమాణానికి ఫార్ములా LBH. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే LBH = 36,000 అని ఇచ్చి ఇక్కడ వెడల్పు ఎత్తిచ్చి పొడవు కనుక్కోమన్నారు. కాబట్టి L = 36,000/B × B వచ్చేసి 30, H వచ్చేసి 40 అవుతుంది. సో ఈ 0కి 0కి ఈ 0కి 0 క్యాన్సిల్ అయింది. 3 4 12 12 × 30 12 30s వచ్చేసి 360 అవుతుంది. సో 30 వస్తుంది. 30 సెంటీమీటర్స్ అనేది ఆప్షన్స్లో లేదు, కానీ మీటర్లో 30 సెంటీమీటర్స్కి మీటర్స్ వచ్చేసి 0.3 మీటర్స్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ బిట్, దీర్ఘగణం పొడవు వెడల్పు ఎత్తులు వరుసగా 5 మీటర్లు 4 మీటర్లు 7 మీటర్లైన దాని సంపూర్ణతల వైశాల్యం అన్నారు. 2 × LB + BH + LH అవుతుంది. సో 2 × LB అంటే 5 4 20 అవుతుంది, ప్లస్ BH అంటే 4 3 12 ప్లస్ LH అంటే 5 3 15. సో 2 × 47 94 చదరపు మీటర్లు వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఒక దీర్ఘనం పొడవు దాని వెడల్పు కన్నా 1 మీటర్ ఎక్కువ, దాని ఎత్తు వెడల్పు కన్నా 1 మీటర్ తక్కువ మరియు దాని సంపూర్ణ తల వైశాల్యం 148 చదరపు మీటర్లు అయిన దాని ఘనపరిమాణం అన్నాడు. చూడండి, ప్రాబ్లంలో వెడల్పుని x అనుకుంటే పొడవు అనేది 1 మీటర్ ఎక్కువ కాబట్టి x+1, ఎత్తు వచ్చేసి 1 మీటర్ తక్కువ కాబట్టి x-1. ఇక్కడ మనకి దీర్ఘనం సంపూర్ణ తల వైశాల్యం 2 × LB + BH + LH అవుతుంది. = 148 ఇచ్చారు. 2 1s 274s. సో L అంటే x+1 x+1 × x ప్లస్ x × x-1 ప్లస్ x+1 × x-1 = 74 అవుతుంది. x² + x ప్లస్ x² - x ప్లస్ x² - 1 x+1 × x-1 x² - 1 అవుతుంది. ఈ ప్లస్ x మైనస్ x క్యాన్సిల్ అయిపోతుంది. x² 3x² = 74 + 1 75. 3 1s 325. x² 25 కాబట్టి x 5 అవుతుంది. సో x 25 అయితే మనకి L వచ్చేసి 6, x² 25 అయితే x 5 అవుతుంది. సో L వచ్చేసి 5 + 1 6, B వచ్చేసి 5, H వచ్చేసి 4 అవుతుంది. సో ఘనపరిమాణం అంటే LBH 6 5s 30 34s వచ్చేసి 120 అవుతుంది. చూడండి, ఇక్కడ 120 ఘనపు మీటర్లు అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 దీర్ఘగణాల ఘనపరిమాణాలు సమానము, వాటి పొడవుల నిష్పత్తి 4:5, వెడల్పుల నిష్పత్తి 3:2 అయితే ఎత్తుల నిష్పత్తి అన్నారు. చూడండి, ఇక్కడ మనకి L1 L2 4:5 ఇచ్చారు, B1 B2 3:2 ఇచ్చారు. మనకి 2 దీర్ఘగణాల ఘనపరిమాణాలు సమానం కాబట్టి L1 B1 H1 = L2 B2 H2 అవుతుంది. సో H1/H2 ఇక్కడ ఏముందమ్మా L2/L1, ఇటు వస్తే L1 అవుతుంది. అలాగే ఇంటూ B2/B1. సో L2/L1 అంటే రివర్స్ అవుతుంది, 4/5 కాస్త 5/4 అవుతుంది. B2/B1 కూడా రివర్స్ అవుతుంది, 2/3. 2 1s 2 2s. సో 5/2 3 6 కాబట్టి H1 H2 = 5:6 అవుతుంది. H1 H2 = 5:6 అవుతుంది. 5:6 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక గ్రామ జనాభా 4,000. ప్రతిరోజు ఆ గ్రామంలో ఒక వ్యక్తికి రోజుకు 150 లీటర్ల నీరు అవసరం. ఒక నీటి ట్యాంకు కొలతలు 20 మీటర్లు × 15 మీటర్లు × 6 మీటర్లు అయిన ఆ ట్యాంకు నీరు ఆ గ్రామంలోని వ్యక్తులకు ఎన్ని రోజులకు సరిపోవును. చూడండి, ఈ ప్రాబ్లంలో ఘనపరిమాణం వచ్చేసి 20 × 15 × 6 ఘనపు మీటర్లు అవుతుంది. అయితే ఇక్కడ ఒక వ్యక్తికి రోజుకి 150 లీటర్లు అవసరం, కానీ ఎంతమంది ఉన్నారు ఇక్కడ 4,000 మంది ఉన్నారు. ఒక ఘనపు మీటర్ వచ్చేసి 1000 లీటర్లకు సమానం కాబట్టి 3 zeros కి 3 zeros క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది, 15కి 15 క్యాన్సిల్ అయిపోతుంది.
అలాగే 2 1s 2 2s 2 1s 2 3s కాబట్టి 3 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘ కణాకార గది యొక్క పొడవు 12 మీటర్లు, వెడల్పు 9 మీటర్లు. ఆ గదిలో గల గాలి ఘనపరిమాణం 864 ఘనపు మీటర్లైన ఆ గదిలో ఉంచదగు గరిష్ట వెదురు కర్ర యొక్క పొడవు ఎంత అన్నాడు. ఈ ప్రాబ్లంలో ఎల్ ఇచ్చారు, ఎల్ 12 మీటర్స్ అన్నారు. అలాగే బి వచ్చేసి 9 మీటర్స్ అని చెప్పి ఇచ్చారు. అలాగే ఎల్బిహెచ్ కూడా ఇచ్చారు, ఎల్బిహెచ్ వచ్చేసి 864. సో దీని నుంచి హెచ్ వచ్చేసి 864/L ఇంటూ బి అంటే 12 ఇంటూ 9 అవుతుంది. 12 1s ఓకే, 12 7s వచ్చేసి 84, 12 2s 24, 9 1s 9 8s. సో హెచ్ అనేది 8 వస్తుంది. హెచ్ వాల్యూ 8 కాబట్టి మనకి అందులో ఉంచవలసిన గరిష్ట కర్ర ముక్క పొడవు అంటే కర్ణం పొడవు కనుక్కోవాలి. √L² + B² + H². √L² అంటే 12² అంటే 144, B² అంటే 9² అంటే 81 ప్లస్ H² అంటే 64. ఇవన్నీ యాడ్ చేసినట్లయితే 289 వస్తుంది, అంటే 17 మీటర్స్ వస్తుంది. ఇక్కడ 17 మీటర్స్ అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 2 గణాల సంపూర్ణ తల వైశాల్యాల నిష్పత్తి 4:9 అయినా వాటి ఘనపరిమాణాల నిష్పత్తి. చూడండి, ఇక్కడ సంపూర్ణ తల వైశాల్యాల నిష్పత్తి 4:9 ఇచ్చాడు. అంటే A1² A2² అనేది 4:9, అంటే 2²3². ఘనపరిమాణాల నిష్పత్తి అంటే A1³ A2³ కాబట్టి ఇక్కడ 2³ అవుతుంది. 2³ అంటే 8, 3³ అంటే 27. సో 8:27. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక ఘనం యొక్క ఒక ముఖం చుట్టుకొలత 60 సెంటీమీటర్లు అయితే దాని ప్రక్కతల వైశాల్యం అన్నారు. ఘనం ముఖం అనేది చతురస్రాకారంలో ఉంటుంది. అంటే 4A వచ్చే 60, ఏ వచ్చే 60/4 అంటే 15 వస్తుంది. ఘనం ప్రక్కతల వైశాల్యం 4A² అంటే 4 × 15 × 15, 4 15 60, 69 15s వచ్చేసి 900. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 216 ఘన సెంటీమీటర్లు ఘనపరిమాణం కలిగిన 2 ఘనాలను కలిపినప్పుడు ఏర్పడు దీర్ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం చదరపు సెంటీమీటర్లు అన్నారు. అంటే ఇక్కడ A³ అనేది 216 ఇచ్చారు. దాని నుంచి ఏ అనేది ఇక్కడ 216 అంటే 6³ కాబట్టి ఏ అనేది 6 అవుతుంది. ఏ 6 అయింది. ఇక్కడ 2 దీర్ఘగణాలని కలిపినప్పుడు ఆ దీర్ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 10A² అంటే 10 × 6 × 6 అవుతుంది. 6 6 36, 36 పొదులు 360 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3 మీటర్లు 120 సెంటీమీటర్లు 70 సెంటీమీటర్ల కొలతలు గల దీర్ఘ ఘనాకార చెక్క దిమ్మె నుండి 20 సెంటీమీటర్లు అంచుగా కలిగిన ఘనాకార చెక్క దిమ్మెలను ఎన్నింటిని తయారు చేయవచ్చు. చూడండి, దీనికి ఫార్ములా దీర్ఘనం ఘనపరిమాణం బై చెక్క దిమ్మె ఘనపరిమాణము. ఇక్కడ అన్ని సెంటీమీటర్లో ఉన్నాయి కానీ ఇది మీటర్లో ఉంది. దీర్ఘనం ఘనపరిమాణం LBH అంటే ఎల్ అనేది మీటర్లో ఉంది, సెంటీమీటర్లో మార్చుకుందాం. 300 × 125 × 75/25 సెంటీమీటర్లు కాబట్టి ఘనపరిమాణాన్ని ఫార్ములా 25 × 25 × 25 A³ అవుతుంది. సో చూడండి, 25 ఒకట్లు 25 మూళ్ళు, అలాగే 25 ఒకట్లు 25 ఐదులు × 5, తర్వాత 25 ఒకట్లు 25 25 రెండు 50, 25 రెండు 50 అంటే ఇక్కడ 25 12 కాబట్టి × 12. చూడండి, 12 5 60, 63 వచ్చేసి 180 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 100 సెంటీమీటర్లు 80 సెంటీమీటర్లు 64 సెంటీమీటర్ల కొలతలు గల దీర్ఘఘనాకార లోహపు దిమ్మెను కరిగించి ఒక సమగణాన్ని తయారు చేశారు. అయినా ఆ సమగణం యొక్క అంచు పొడవు. చూడండి, ఇక్కడ సమగణాన్ని తయారు చేశారన్నారు కానీ ముందున్నది దీర్ఘనం. దాని యొక్క ఘనపరిమాణం 100 × 80 × 64 A³. చూడండి, 100ని 10 × 10 గాను, అలాగే 80ని 8 × 10 × 8 గాను, 64ను 8 × 8గా రాయొచ్చు. అంటే A³ వచ్చేసి 10³ × 8³ సో ఏ వచ్చేసి 10 × 8 అంటే 80 వస్తుంది. 80 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, ఒక దీర్ఘఘనాకార పెట్టె లోపలి కొలతలు 15 యూనిట్లు, 10 యూనిట్లు, 9 యూనిట్లైన 4050 యూనిట్ గణాలు ఉంచి ప్యాక్ చేయడానికి అలాంటి పెట్టెలు ఎన్ని కావాలి అన్నాడు. ఇక్కడ గణాల ఘనపరిమాణము బై దీర్ఘ ఘనపరిమాణం వస్తే వస్తుంది. ఇక్కడ గణాల ఘనపరిమాణం వచ్చేసి 4050 ఇచ్చారు బై దీర్ఘనం పెట్టె లోపలి కొలతల ఘనపరిమాణం LBH కాబట్టి 15 × 10 × 9 ఈ 0కి 0కి క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి 15 ఒకట్లు 15 2 30 ఇంకా 105 ఉంది 7s ఓకే 9 1s 9 3s కాబట్టి 3 పెట్టెలు కావాలి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఒక గది యొక్క కొలతలు 6 మీటర్లు × 4 మీటర్లు × 4 మీటర్లు. ఆ గదిని 12 ఘనాకార పెట్టెలతో పూర్తిగా నింపారు. అయినా ఘనాకార పెట్టె యొక్క భుజం పొడవు అన్నాడు. చూడండి ఈ 6 4 4 తోటి 12 ఘనాకార పెట్టెలతో పూర్తిగా నింపేశారు. కాబట్టి 6 × 4 × 4 = 12a³ అవుతుంది. చూడండి 4 1s 4 3s 3 1s 3 2s. సో a³ అనేది 8 వచ్చింది. కాబట్టి ఏ వచ్చేసి ఏమవుతుంది 2 అవుతుంది. ఎందుకంటే 8ని మనం 2³ రాయొచ్చు. సో ఏ అనేది 2 మీటర్స్. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఒక దీర్ఘఘనాకార పాత్ర యొక్క అడుగు భాగం కొలతలు 20 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు. దానిలో 10 సెంటీమీటర్ల అంచు కలిగిన ఒక ఘనాన్ని ముంచిన దానిలో నీటి మట్టం ఎంత ఎత్తు పెరుగుతుంది అన్నాడు. చూడండి ఈ ప్రాబ్లంలో L వాల్యూ ఇచ్చారు, B వాల్యూ ఇచ్చి H వాల్యూ తెలియదు అన్నారు. దీన్ని 10 సెంటీమీటర్ల అంచు కలిగిన ఘనంలో ముంచారన్నారు. అంటే L × B × H = a³ అవుతుంది. సో L ఎంతమ్మా ఇక్కడ 25 × B వచ్చేసి 20 × H. a³ ఎంత 10³ కాబట్టి 1000 అవుతుంది. సో H = 1000 / 25 20s 500 అవుతుంది. 500 1s 500 2s 2 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘఘనాకారపు మైనపు దిమ్మె కొలతలు 15 మీటర్లు 12 మీటర్లు 6 మీటర్లు. దాని గరిష్ట ఘనపరిమాణం గల ఎన్ని సమాన ఘనాలుగా కత్తిరించవచ్చని ఇచ్చారు. చూడండి ఈ ప్రాబ్లంలో మనకి చాలా క్లియర్గా సమగణం యొక్క కొలతలు ఇవ్వటం జరిగింది. అవి పొడవు వచ్చేసి 15 మీటర్లు, అలాగే వెడల్పు 12 మీటర్లు, ఎత్తు వచ్చేసి 6 మీటర్లు. గరిష్ట అన్నారు కాబట్టి గసాబా కనుక్కోవాలి. ఈ గసాబా వచ్చేసి 15 12 6. సో 6కి 12 కనుక్కుంటే 6 2 12 6 వస్తుంది. సో 6కి 15 కనుక్కుంటే 6 1 6 2 12 ఇంకా 3 ఉంటుంది. 3 2 వచ్చేసి 6 అంటే గసాబా వచ్చేసి 3 అవుతుంది. గసాబా 3 అయింది కాబట్టి ఏ వచ్చేసి 3 మీటర్స్ అవుతుంది. ఇక్కడ ఏమడిగారంటే సమగణాల సంఖ్య అడిగారు. సమగణాల సంఖ్య అంటే దీర్ఘనం ఘనపరిమాణము బై ఒక్కొక్క ఘనపరిమాణం అవుతుంది. అంటే ఏంటి LBH / a³ అవుతుంది. ఇక్కడ L వచ్చేసి 15, B వచ్చేసి 12, తర్వాత H వచ్చేసి 6 అనమాట. బై a³ అంటే 3 × 3 × 3 వేస్తాం. ఓకే 3 1s 3 5s 3 1s 3 4s 3 1s 3 2s 5 4s 20 22s వచ్చేసి 40 వస్తుంది. సమగణాల సంఖ్య 40 అవుతుంది. ఇక్కడ 40 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘఘనాకారపు స్విమ్మింగ్ పూల్ యొక్క కొలతలు 50 మీటర్లు × 25 మీటర్లు × 3 మీటర్లు అయినా దానిలో గరిష్టంగా ఎన్ని నీళ్లు పట్టును. చూడండి ఇక్కడ ఘనపరిమాణం కనుక్కున్నట్లయితే LBH 50 × 25 × 3 అవుతుంది. 50 × 25 × 3 అంటే 3750 ఘనపు మీటర్లు అవుతుంది. ఒక ఘనపు మీటర్ వచ్చేసి 1000 లీటర్లు. కాబట్టి 1000 లీటర్లు అంటే 1 కిలో లీటరు. సో 3750 కిలో లీటర్లు అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 150 చదరపు సెంటీమీటర్లు అయితే దాని ఘనపరిమాణం ఎంత అన్నారు. సంపూర్ణ తల వైశాల్యానికి ఫార్ములా 6a². 6a² అనేది 150 అయితే 6 1s 6 25s. సో a = 5 వస్తుంది. a² 25 కాబట్టి a 5 వస్తుంది. దాని ఘనపరిమాణం అన్నారు. a³ అంటే 5 × 5 × 5 125 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక గది పొడవు వెడల్పు మరియు ఎత్తులు వరుసగా 8 మీటర్లు 6 మీటర్లు
5 మీటర్లు. అయితే ఆ గది 4 గోళ్ల వైశాల్యం చదరపు మీటర్లు అన్నారు. దీనికి ఫార్ములా 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. సో 2 ఇంటూ హెచ్ వచ్చేసి 5, 2 ఇంటూ 5 ఎల్ ప్లస్ బి 8 ప్లస్ 6 అంటే 14 అవుతుంది. 14 ఇంటూ 10 140 వస్తుంది. సో 2 5 10 కదా, 10 ఇంటూ 14 140. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక ఘనం యొక్క ఘనపరిమాణము 1728 ఘనపు సెంటీమీటర్లు. అయితే దాని భుజం కొలత అన్నారు. అంటే ఇక్కడ ఏ క్యూబ్ వచ్చేసి 1728 ఇచ్చారు. దీన్ని 12 క్యూబ్గా రాయొచ్చు. ఏ క్యూబ్ అనేది 12 క్యూబ్ అయితే ఏ వచ్చేసి 12 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, 1 సెంటీమీటర్ భుజాలుగా గల 3 ఘనాలను కరిగించి కొత్త ఘనం తయారు చేశారు. అయితే ఆ కొత్త ఘనం యొక్క భుజం అన్నారు. సో ఇక్కడ 3 ఘనాల ఘనపరిమాణం అంటే ఏ క్యూబ్ ఈక్వల్ టు 6 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అవుతుంది. 6 క్యూబ్ అంటే 216, 8 క్యూబ్ అంటే 512 అవుతుంది. 512 ప్లస్ 1 క్యూబ్ అంటే 1. సో ఇవన్నీ మనం యాడ్ చేసినట్లయితే 729 వస్తుంది. దీన్ని 9 క్యూబ్గా రాస్తాం. ఏ క్యూబ్ అనేది 9 క్యూబ్ అయితే ఏ వాల్యూ 9 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సమఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 1536 చదరపు సెంటీమీటర్లను ఇచ్చారు. అయితే దాని ప్రక్క తల వైశాల్యం ఎంత అంటే ఇక్కడ 6a² అనేది 1536 ఇచ్చారు. అయితే మనల్ని 4a² ఎంత అని అడిగారు. దాని నుంచి a² వచ్చేసి 1536/6 అవుతుంది. అంటే ఇక్కడ 6 1లు 6 256. సో ఇక్కడ మనకి ప్రక్కతల వైశాల్యం అంటే 4a² కావాలి. 4 ఇంటూ 256 అంటే 1024 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సమఘనం యొక్క ప్రతి భుజమును 3 రెట్లు చేయగా దాని సంపూర్ణ తల వైశాల్యం ఎన్ని రెట్లు అవుతుంది అన్నాడు. ఇక్కడ ప్రతి భుజాన్ని 3 రెట్లు చేస్తే దాని సంపూర్ణ తల వైశాల్యం 3² రెట్లు అవుతుంది. 3² అంటే 9. కాబట్టి 9 రెట్స్ అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఒక దీర్ఘ ఘనాకృతిలో ఉన్న ఒక పాత్ర 50 సెంటీమీటర్ల పొడవు 20 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉన్నది. దానిలో 25 లీటర్ల నీటిని నింపుటకు ఎంత ఎత్తును కలిగి ఉండాలి. సో ఇక్కడ LBH ఈక్వల్ టు 25 లీటర్లని ఇచ్చారు. ఎల్ వచ్చేసి 50, 20 ఇక్కడ తర్వాత బి వచ్చేసి 25, హెచ్ మనకు తెలియదు. 25 లీటర్లు అంటే 1 లీటర్కి 1000 ఘనపు సెంటీమీటర్లు కాబట్టి 25,000. సో ఇక్కడ చూడండి 25 1లు 25,000. సో హెచ్ ఈక్వల్ టు 1000/50, 50 1లు 50 20లు. హెచ్ అనేది 20 సెంటీమీటర్లు అవుతుంది. ఇక్కడ 20 సెంటీమీటర్లు అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక దీర్ఘనం యొక్క ఘనపరిమాణము 720 ఘనపు సెంటీమీటర్లు. సంపూర్ణ తల వైశాల్యం 484 చదరపు సెంటీమీటర్లు మరియు భూవైశాల్యం 72 చదరపు సెంటీమీటర్లు అయిన దాని పొడవు వెడల్పు ఎత్తులు. ఈ ప్రాబ్లంలో దీర్ఘనం యొక్క భూవైశాల్యం ఇచ్చారు 72 చదరపు సెంటీమీటర్లని. 72 చదరపు సెంటీమీటర్లు అంటే దాన్ని ఎలా రాయొచ్చు అంటే 72 కాబట్టి 8 ఇంటూ 9గా రాయొచ్చు. అలాగే సంపూర్ణ తల వైశాల్యం 484 అని ఇచ్చారు. ఘనపరిమాణం వచ్చేసి 720 ఇచ్చారు. సో 8 ఇంటూ 9 ఇంటూ 10 అనేది 720. కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా మనం రాయొచ్చు 8 9 10 ఉన్నవి ఆన్సర్ అవుతుంది. సో 9 8 10 ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే పొడవు 9 అంటే ఇక్కడ 72ని 9 ఇంటూ 8గా రాశారు. 9 8s 72. ఘనపరిమాణం అంటే LBH, L9 B8 H10 కాబట్టి 10 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 20 సెంటీమీటర్లు 18 సెంటీమీటర్లు 16 సెంటీమీటర్లు కొలతలు గల దీర్ఘఘనాకారపు లోహపు దిమ్మెను కరిగించి ఎన్ని సెంటీమీటర్ల భుజంగా గల సమఘనాకార లోహపు దిమ్మెలను ఎన్నింటిని తయారు చేయవచ్చు అన్నాడు. చూడండి, ఇక్కడ 20 ఇంటూ 18 ఇంటూ 16 దీర్ఘనం ఘనపరిమాణం ఘనం ఘనపరిమాణం 4 ఇంటూ 4 ఇంటూ 4 4 4 16. ఈ 16 క్యాన్సిల్ అయిపోతుంది. 4 1s 4 5s 5 18s వచ్చేసి 90 అవుతుంది. 90 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఒక ఘనం యొక్క భుజమును 50% పెంచినట్లయితే దాని సంపూర్ణ తల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ
50% పెంచారు అని చెప్పి ఇచ్చాడు, అది ఎక్స్ అనుకోండి. అప్పుడు ఫార్ములా ఇలా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 100 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 50 తీసుకుంటే 50% కదా పెంచింది, కాబట్టి 50 తీసుకోవాలి. 50 ప్లస్ 50 ఇంటూ 50/100 అప్పుడు ఏమొస్తుంది? 100 ప్లస్ 50 1s 52s 2 1s 225s 100 ప్లస్ 25 125% అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ పెంచినటువంటి దాన్ని x%గా తీసుకోండి. కాబట్టి అప్పుడు ఈ గణానికి సంబంధించినప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 100 అనే ఫార్ములా యూజ్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఒక పెట్టె యొక్క పొడవు 3.6 మీటర్లు, వెడల్పు 75 సెంటీమీటర్లు, ఎత్తు 90 సెంటీమీటర్లు. ఆ పెట్టెలో అమర్చే సబ్బు యొక్క కొలతలు 12 సెంటీమీటర్లు, 7.5 సెంటీమీటర్లు, 45 మిల్లీమీటర్లు. సబ్బులు అమర్చిన తర్వాత పెట్టెలో ఏ విధమైన ఖాళీ స్థలం మిగలలేదు, అయినా ఆ పెట్టెలో అమర్చగలిగే సబ్బులు ఎన్ని? చూడండి, ఇక్కడ పెట్టె ఘనపరిమాణము బై సబ్బు ఘనపరిమాణం వేస్తాం. చూడండి, ఇవి 2 సెంటీమీటర్లో ఉన్నాయి, ఇది మీటర్లో ఉంది. కాబట్టి 3.6 మీటర్లు అంటే 360 సెంటీమీటర్స్. నెక్స్ట్ 75 ఇంటూ హైట్ వచ్చేసి 90 బై ఇక్కడ వచ్చేసి చూడండి 12 సెంటీమీటర్స్ అంటే 12 ఇంటూ ఇది 7.5 ఇంటూ 45 మిల్లీమీటర్స్ ఇచ్చారు, దీన్ని కూడా సెంటీమీటర్లో మార్చండి. 4.5 12 1s 12 30s కాబట్టి 30 ఇంటూ నెక్స్ట్ 7.5 1s 7.5 10s ఇంటూ 10 అలాగే 4.5 2s 9 కాబట్టి 4.5 20s అవుతుంది ఇంటూ 20 3 1s 3 3 2 6 ఆఫ్టర్ 3 zeros ఉన్నాయి 6000 వస్తుంది. ఎన్ని సబ్బులు వస్తుంది? 6000 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 25 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు మరియు 12 సెంటీమీటర్ల కొలతలు గల దీర్ఘ ఘనాకార దొంగను 5 సెంటీమీటర్ల భుజం గల సమఘనంగా కత్తిరిస్తే ఎన్ని సమఘనాలు వస్తాయి? ఎంత ఘనపరిమాణం గల కర్ర దొంగ వృధా అవుతుంది అని ఇచ్చారు. ఈ ప్రాబ్లంలో మనకి కొలతలు కానీ చూసినట్లయితే 25 సెంటీమీటర్లు, అలాగే ఇంకోటి వచ్చేసి 15 సెంటీమీటర్లు, ఇంకోటి వచ్చేసి 12 సెంటీమీటర్లు ఇచ్చారు. సో 5 సెంటీమీటర్ల సమఘనంగా కత్తిరించారన్నారు. 25/5 అంటే 5 వస్తుంది. అలాగే 15/5 అంటే 3 వస్తుంది. 12/5 అంటే 5 రోళ్ళు 10, ఆ 2 వేస్ట్ అవుతుంది. సో 5 రోళ్ళు 5 3 15, 15 రోళ్ళు 30 అవుతుంది. ఇది కత్తిరించగా వచ్చే సమఘనాల సంఖ్య. కత్తిరించగా వచ్చే సమఘనాల సంఖ్య 30 అవుతుంది. ఈ మూడల్లో ప్రాబ్లం ఇచ్చినప్పుడు ప్రతిదాన్ని ఎంత కత్తిరించాలన్నారో దాంతో డివిజన్ చేయండి. 25/5 5 వచ్చింది, 15/5 3, 12/5 అంటే 5 రోళ్ళు 10, ఇక కొంత వేస్ట్ అయిపోతుంది. సో 2 తీసుకోండి. 5 3 15, 15 రోళ్ళు ఎంతమ్మా? 30 సమఘనాలు వస్తాయి. అయితే వృధా అయ్యే కర్ర దొంగ ఘనపరిమాణం కనుక్కోవాలి. ఇక్కడ వృధా అయ్యే కర్ర దొంగ ఘనపరిమాణం అంటే దీర్ఘనం ఘనపరిమాణం LBH మైనస్ 30 గణాల ఘనపరిమాణం. 30 గణాల ఘనపరిమాణం కనుక్కోవాలి. LBH అంటే 25 ఇంటూ 15 ఇంటూ 12 మైనస్ 30 గణాలు కాబట్టి 30 ఇంటూ ఏ క్యూబ్ అంటే 5 క్యూబ్. సో వీటన్నింటినీ మనం మల్టిప్లై చేసినట్లయితే 4500 వస్తుంది. మైనస్ 5 క్యూబ్ అంటే 125, 125 30లు వచ్చేసి 3750. సో 4500లోంచి 3750ని తీసేస్తే మనకి 750 ఘనపు సెంటీమీటర్లు వస్తుంది. కాబట్టి ఇక్కడ మొత్తం గణాల సంఖ్య 30 అవుతుంది, సమగణాల సంఖ్య 30 అవుతుంది. అలాగే వృధా అయ్యే ఘనపరిమాణం వచ్చేసి 750 ఘనపు సెంటీమీటర్లు అవుతుంది. చూడండి, ఇక్కడ 30 గణాలు వృధా 750 ఘనపు సెంటీమీటర్ అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దీర్ఘ ఘనాకృతిలో ఉన్న ఒక తొట్టి 2 మీటర్లు 50 సెంటీమీటర్ల పొడవు, 1 మీటరు 60 సెంటీమీటర్ల వెడల్పును కలిగి ఉంది. దానిలో 5200 లీటర్ల నీటిని నింపుటకు ఆ పాత్ర కనీసం ఎంత ఎత్తుని కలిగి ఉండవలను? ఈ ప్రాబ్లంలో ఎల్ వాల్యూ వచ్చేసి ఎంత ఇచ్చారంటే 2 మీటర్ల 50 సెంటీమీటర్లు అన్నారు కాబట్టి 250 సెంటీమీటర్లు అవుతుంది.
బి వచ్చేసి 1 మీటర్ 60 సెంటీమీటర్లు ఉన్నారు కాబట్టి 160 సెంటీమీటర్లు అవుతుంది. అయితే ఎత్తు మనకు తెలియదు, అదే కనుక్కోవాలి. ఇక్కడ ఎల్బిహెచ్ ఈక్వల్ టు మనకి ఎంత రావాలన్నారు, 5200 ఘనపు లీటర్లు 5200 లీటర్లు అన్నారు. కాబట్టి 5200 ఇంటూ లీటర్కి 1000 ఘనపు సెంటీమీటర్లు. కాబట్టి ఎల్ తెలుసు 250, బి తెలుసు 160, హెచ్ తెలియదు. ఈక్వల్ టు 5200 ఇంటూ 1000, హెచ్ ఈక్వల్ టు 5200 ఇంటూ 1000 బై 250 ఇంటూ 160. 250 ఒకట్లు, 250 నాలుగులు, 4 ఒకట్లు, 4 40లు, 0 0 క్యాన్సిల్. 520/4 అంటే 130 వస్తుంది. 520/4 అంటే 130 సెంటీమీటర్స్ వస్తుంది. కాబట్టి 130 సెంటీమీటర్ అంటే 1 మీటరు 30 సెంటీమీటర్లు అని రాయొచ్చు. చూడండి, ఇక్కడ 1 మీటర్ 30 సెంటీమీటర్లు అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 4 సెంటీమీటర్ల భుజం గల ఒక ఘనం యొక్క ప్రక్కతల వైశాల్యము. చూడండి, ప్రక్కతల వైశాల్యం ఫార్ములా 4a². ఏ అనేది 4 కాబట్టి a² అంటే 4 × 4, 4 4 16, 16 4 64 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘఘనాకార చెరువు పొడవు 100 మీటర్లు ఇచ్చారు, వెడల్పు 80 మీటర్లు. దానిలోనికి నీరు 1 చదరపు మీటర్ల వైశాల్యం గల తూము గుండా నిమిషానికి 40 మీటర్ల వేగంతో ప్రయాణిస్తే ఆ చెరువులోకి 1.5 మీటర్ల లోతున నీరు వచ్చేందుకు ఎంతకాలం పడుతుంది అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ దీర్ఘఘనాకార చెరువు పొడవు ఇచ్చారు, వెడల్పు ఇచ్చారు. అయితే 1 చదరపు మీటర్ వైశాల్యం గల తూము గుండా 40 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుందంట. అయితే చెరువులోకి 1.5 మీటర్ల లోతు నీరు వచ్చేందుకు ఎంత సమయం పడుతుంది అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ దీర్ఘఘనాకార చెరువు నీటి ఘనపరిమాణానికి ఫార్ములా ఎల్బిహెచ్. ఘనపరిమాణానికి ఫార్ములా ఎల్బిహెచ్. ఇక్కడ ఎల్ అంటే 100, బి అంటే 80, హెచ్ వచ్చేసి 1.5 ఇచ్చారు. వీటన్నిటిని మల్టిప్లై చేస్తే 12,000 ఘనపు మీటర్లు వస్తుంది. అయితే 1 నిమిషానికి తూము గుండా ఎంత నీరు ప్రవహిస్తుందో కనుక్కుందాం. 1 నిమిషానికి తూము గుండా ప్రవహించే నీరు అంటే ఇక్కడ 40 × 1 చదరపు మీటరు. 1 నిమిషానికి ఒక తూము గుండా ప్రవహించే నీరు అంటే 40 మీటర్లు ఇంటూ 1 చదరపు మీటరు. కాబట్టి 40 × 1 అంటే 40 ఘనపు మీటర్లు వస్తుంది. అయితే 1.5 మీటర్ల లోతున నీరు వచ్చుటకు పట్టు కాలం అంటే కాలము ఈక్వల్ టు ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే ఘనపరిమాణము బై 1 నిమిషానికి తూము గుండా ప్రవహించే నీరు తీసుకుంటాం. అంటే 12,000/40 వేస్తాం, 300 నిమిషాలు వస్తుంది. 300 నిమిషాలంటే 5 గంటలు. 300 నిమిషాలంటే 5 గంటలు. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం. 3 × 3 × 3 కొలతలు గల ఒక సమఘనం చుట్టూ రంగు వేయబడింది. ఆ ఘనం 27 యూనిట్ ఘనాలుగా విభజించిన ఒక్క ముఖానికి కూడా రంగు వేయబడని యూనిట్ ఘనాల సంఖ్య అన్నారు. దీనికి ఫార్ములా n-2 చూడండి, ఇక్కడ n అనేది 3 కాబట్టి 3 - 2 అంటే 1³ 1³ అంటే 1 అవుతుంది. ఒక ముఖం మాత్రమే రంగు వేయబడిన యూనిట్ ఘనాల సంఖ్య. దీనికి ఫార్ములా వచ్చేసి 6 × n-2² అంటే 6 × 3 - 2² అంటే 6 × 1 6 అవుతుంది. 2 ముఖాలు మాత్రమే రంగు వేయబడిన యూనిట్ ఘనాల సంఖ్య అంటే 12 × n-2 అవుతుంది. కాబట్టి 12 × 3 - 12 × 1 అంటే 12 వస్తుంది. 1 6 7 7 12 19. ఇక మిగిలిపోయినవన్నీ 8. కాబట్టి 1 6 12 8. 1 6 12 8 ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఒక దీర్ఘఘనాకారంలో ఒక ఆక్వేరియం బాహ్య కొలతలు 80 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు, 40 సెంటీమీటర్లు. దాని అడుగు భాగం 2 ప్రక్క ముఖములు మరియు వెనుక ముఖాన్ని ఒక రంగు కాగితంతో చుట్టాలి. అందుకు కావలసిన కాగితం వైశాల్యం ఎంత అని ఇచ్చారు. ఈ ప్రాబ్లంలో ఎల్ వాల్యూ వచ్చేసి 80 సెంటీమీటర్లు ఇచ్చారు, బి వాల్యూ వచ్చేసి 30 సెంటీమీటర్లు ఇచ్చారు, హెచ్ వాల్యూ వచ్చేసి 40 సెంటీమీటర్లు ఇచ్చారు. అయితే ఈ ప్రాబ్లంలో ఏం కనుక్కోమన్నారంటే దాని అడుగు భాగము 2 ప్రక్క ముఖములు మరియు వెనుక ముఖాన్ని రంగు కాగితంతో చుట్టాలి. అందుకు కావాల్సిన కాగితం వైశాల్యం అన్నారు. ఫస్ట్ అడుగు భాగం అంటే ఎల్బి ప్లస్ 2 ప్రక్క ముఖములు అంటే 2BH ప్లస్ వెనుక ముఖం అంటే LH.
ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎల్బి అంటే 80 × 30 ప్లస్ 2BH, బి అంటే 30, హెచ్ వచ్చేసి 40 ప్లస్ ఎల్హెచ్ అంటే 80 × 40. సో ఇందులో 80 ఉంది, 2 × 40 80, ఇక్కడ కూడా 80 ఉంది. అన్నిట్లో 80 కామన్ చేయండి. ఇక్కడ ఏముంటుంది 30 ప్లస్ 40 మొత్తం 100. 80 × 100 8000 వస్తుంది. 8000 చదరపు సెంటీమీటర్లు. ఇక్కడ 8000 చదరపు సెంటీమీటర్లు అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. 80 సెంటీమీటర్లు, 48 సెంటీమీటర్లు, 24 సెంటీమీటర్ల కొలతలు గల ఒక సూట్ కేసుకు కవర్ కట్టడానికి టార్పాలిన్ గుడ్డ కావాలి. అలాంటి 100 సూట్ కేసులకు కవర్ కొట్టడానికి 96 సెంటీమీటర్ వెడల్పు గల టార్పాలిన్ గుడ్డ పొడవు ఎంత? ప్రాబ్లంలో లెంత్ 80, బ్రెత్ వచ్చేసి 48, హైట్ వచ్చేసి 24 ఇచ్చారు. సంపూర్ణ తల వైశాల్యం అంటే 2 × LB ప్లస్ BH ప్లస్ LH అవుతుంది. సో 2 × 80 × 48 ప్లస్ 48 × 24 ప్లస్ 24 × 80 అవుతుంది. ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే 13824 చదరపు సెంటీమీటర్లు వస్తుంది. అయితే ఇది ఒక సూట్ కేసు. అయితే 100 సూట్ కేసుల కంటే ఏం చేస్తాము 100తో మల్టిప్లై చేస్తాం. కానీ ఇక్కడ 100 సూట్ కేసులతో మల్టిప్లై చేస్తే 13824 × 100 అవుతుంది. అయితే ఇక్కడ గుడ్డ అనేది పొడవు వెడల్పులు కలిగి ఉంటుంది. లెంత్ ఇంటూ బ్రెత్. ఓకేనా. ఇక్కడ బ్రెత్ అనేది 96 సెంటీమీటర్లు అయితే ఆ వెడల్పు ఎంత అన్నాడు. ఆ 96 సెంటీమీటర్లు ఇటు తీసుకొస్తే డివిజన్లోకి వస్తుంది బై 96 అనమాట. సో దీన్ని సింప్లిఫై చేస్తే 14400 సెంటీమీటర్లు వస్తుంది. 14400 సెంటీమీటర్లు అంటే 144 మీటర్లు అవుతుంది. ఇక్కడ 144 మీటర్లు అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. పొడవు, వెడల్పు మరియు ఎత్తులు వరుసగా 15 మీటర్లు, 10 మీటర్లు మరియు 7 మీటర్లు గల దీర్ఘఘనాకార గది గోడలు మరియు పైకప్పుకు డేనియల్ రంగు వేస్తున్నాడు. ఒక్కో పెయింట్ డబ్బాతో 100 చదరపు మీటర్లు వైశాల్యానికి రంగు వేస్తే అలాంటి డబ్బాలు ఎన్ని అవసరం అవుతాయని అడిగారు. చూడండి, ఇక్కడ గది వైశాల్యం కనుక్కోవాలి. గది వైశాల్యం అంటే ఇక్కడ 4 గోడల వైశాల్యం కనుక్కోవాలి, 4 గోడల వైశాల్యం కనుక్కోవాలి, ప్లస్ పైకప్పు వైశాల్యం కూడా కనుక్కోవాలి. 4 గోడల వైశాల్యానికి ఫార్ములా 2H × L + B. అలాగే పైకప్పు వైశాల్యానికి ఫార్ములా LB. 2 × H అంటే 7, L + B అంటే 15 + 10 ప్లస్ LB అంటే 15 × 10 అవుతుంది. సో 2 7s 14, 14 × 25 350 అవుతుంది. ప్లస్ 15 10s 150, మొత్తం 500 చదరపు అంటే 500 చదరపు మీటర్లు వస్తుంది. 100 చదరపు మీటర్లకి ఒక డబ్బా అన్నారు. 100 చదరపు మీటర్లకి ఒక డబ్బా అన్నారు. ఇక్కడ 500 చదరపు మీటర్లు వచ్చింది కాబట్టి ఒక డబ్బా 100 చదరపు మీటర్లు అంటే 500 చదరపు మీటర్లకి 5 డబ్బాలు పెయింట్ అవసరం అవుతుంది. ఇక్కడ 5 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 11 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్ల కొలతలు గల దీర్ఘచతురస్రాకార కాగితం ఒకదానిపై ఒకటి ఆవరించకుండా 4 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక స్తూపంగా మడచబడింది. అయితే స్తూపం ఘనపరిమాణం కనుక్కోండి అని ఇచ్చారు. చూడండి, ఈ ప్రాబ్లంలో 11 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్ల కొలతలు గల దీర్ఘచతురస్రాకార కాగితాన్ని 4 సెంటీమీటర్ల ఎత్తుండే విధంగా స్తూపంగా మడిచారు. అయితే స్తూపం ఘనపరిమాణం కనుక్కోమన్నారు. 2πr అనేది 11 అంటే 2 × π అంటే 22/7 × r = 11 అనమాట. సో దీని నుంచి r = 11 × 7/2 × 22. 11 1s 11 2s ఎంత వస్తుంది? 7/4 వస్తుంది. r వాల్యూ 7/4. ఇక్కడ స్తూపం ఘనపరిమాణం కనుక్కోమన్నారు. స్తూపం ఘనపరిమాణానికి ఫార్ములా πr²h. సో పై వచ్చేసి పై అంటే ఎంతమ్మా? 22/7. r 7/4, r² కాబట్టి
7/4 ఇంటూ 7/4 ఇంటూ హెచ్ ఎంత తీసుకున్నాం మనం స్తూపానికి 4 కదా, చూడండి ఒకసారి 4 సెంటీమీటర్లు, కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి 4. సో ఈ 7కి 7 క్యాన్సిల్, 4కి 4 క్యాన్సిల్, 2 11s 2 2s, 11 7s ఎంత 77/2, 77/2 అంటే 38.5 ఘనపు సెంటీమీటర్లు వస్తుంది. 38.5 ఘనపు సెంటీమీటర్లు అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక భవనంలో 24 స్తూపాకార స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభం యొక్క వ్యాసార్థం 28 సెంటీమీటర్లు మరియు ఎత్తు 4 మీటర్లు. స్తంభాలన్నింటి వక్రతలానికి రంగు వేయడానికి 1 చదరపు మీటర్కు ₹8 చొప్పున మొత్తం ఎంత ఖర్చు అగును? స్తూపం యొక్క వక్రతలాలకు రంగు వేయాలన్నారు కాబట్టి వక్రతల వైశాల్యం 2πRh అవుతుంది. సో 2 ఇంటూ π వాల్యూ 22/7, R వాల్యూ 28, H వాల్యూ 4. R వాల్యూ వచ్చేసి సెంటీమీటర్లో ఉంది, కానీ H వాల్యూ ఎలా ఉంది, మీటర్లో ఉంది, కాబట్టి దీన్ని బై 100 చేస్తాం. సో చూడండి 4 1s 4 25s, ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే 7.04 చదరపు మీటర్లు వస్తుంది. ఇది ఒక స్తంభం యొక్క వక్రతల వైశాల్యం. ఇలాంటివి ఎన్ని స్తంభాలు ఉన్నాయి? 24 స్తంభాలు ఉన్నాయి. 24 స్తంభాల వక్రతల వైశాల్యం అంటే 24 ఇంటూ 7.04, ఇది మల్టిప్లై చేస్తే 168.96 వస్తుంది. కాబట్టి 1 చదరపు మీటర్కి ₹8 అన్నారు. మరి ఇన్ని చదరపు మీటర్లు ఉన్నాయి కదా, 168.96 ఇంటూ 8, మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ₹1,351.68 వస్తుంది. ₹1,351.68 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 7 మీటర్ల వ్యాసార్థము 3 మీటర్ల ఎత్తుగల ఒక మూయబడిన స్తూపాకార ట్యాంక్ ఒక లోహపు రేకుతో చేయబడింది. దీనికి ఎంత పరిమాణం గల లోహపు రేకు అవసరం? ఈ ప్రాబ్లంలో మనకి R వాల్యూ 7 ఇచ్చారు, అలాగే హైట్ వచ్చేసి 3 ఇచ్చారు. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోవాలి. 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ కనుక్కోవాలి. 2 ఇంటూ 22/7 ఇంటూ 7 ఇంటూ 3 + 7, 7 7 క్యాన్సిల్ అవుతుంది. 44 ఇంటూ 10 440 స్క్వేర్ మీటర్స్ వస్తుంది. 440 స్క్వేర్ మీటర్ అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక గుల్ల స్తూపం యొక్క వక్రతల వైశాల్యం 4224 చదరపు సెంటీమీటర్లు. దానిని ఎత్తు వెంబడి కత్తిరించి 33 సెంటీమీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్రాకారం రేకుగా ఏర్పరిచారు. ఆ దీర్ఘచతురస్రాకార రేకు యొక్క చుట్టుకొలత కనుగొనము. చూడండి, ఇది ఒక గొల్ల స్తూపమమ్మ. దీని యొక్క వక్రతల వైశాల్యం 4224 చదరపు సెంటీమీటర్లు ఇచ్చారు. అయితే దాన్ని ఎత్తు వెంబడి కత్తిరించి 33 సెంటీమీటర్లు వెడల్పు ఉన్నటువంటి దీర్ఘచతురస్రాకార రేకుగా మార్చారు. అంటే ఎల్ తెలియదు, అంటే ఈ వైశాల్యం వచ్చేసి 4224. సో ఇక్కడ ఎల్ అనేది తెలియదు, బి తెలుసుగా 33, దాని నుంచి ఎల్ ఏమైంది 4224/33 అవుతుంది. సో దీన్ని కానీ మనం సింప్లిఫై చేసినట్లయితే 128 వస్తుంది. ఎంత వస్తుంది? 128. ఇప్పుడు మనకి లెంత్ తెలిసింది కాబట్టి దీర్ఘచతురస్రాకార రేకు చుట్టుకొలత 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అయింది. సో 2 ఇంటూ 128 + 33. సో 2 ఇంటూ 128 + 33, దీన్ని మొత్తం మల్టిప్లై చేస్తే 322 సెంటీమీటర్స్ వస్తుంది. 322 సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చదును చేయడానికి దానిపై ఒక రోడ్డు రోలర్ 750 పూర్తి భ్రమణాలు చేయవలసి ఉంది. ఆ రోడ్డు రోలర్ వ్యాసము 84 సెంటీమీటర్లు మరియు పొడవు 1 మీటర్ అయితే ఆ రోడ్డు వైశాల్యాన్ని కనుగొనము. ఈ ప్రాబ్లంలో ఒక రోడ్డును చదును చేయడానికి రోడ్డు రోలర్ 750 భ్రమణాలు చేస్తుందంట. అయితే ఆ రోడ్డు రోలర్ వ్యాసము 84 సెంటీమీటర్లు ఇచ్చారు, పొడవు 1 మీటర్ ఇచ్చారు. ఆ రోడ్డు రోలర్ వైశాల్యం కనుక్కోవాలి. కాబట్టి రోడ్డు రోలర్ వైశాల్యం అంటే 750 ఇంటూ 2πRh అవుతుంది. సో 750 ఇంటూ 2 ఇంటూ π అంటే 22/7,
ఆర్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చారంటే ఆర్ ఇవ్వలేదు, వ్యాసం ఇచ్చారు 84 అని. మరి అందులో సగమే కదా వ్యాసార్థం అయ్యేది, అంటే ఎంత 42. ఇది సెంటీమీటర్లో ఉంది, మరి దీన్ని మీటర్లో మార్చాలి కదా, బై 100 అవుతుంది. అలాగే హెచ్ అంటే పొడవు వచ్చేసి 1 మీటర్ ఇచ్చారు. సో వీటన్నిటిని మనం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసినట్లయితే 1980 స్క్వేర్ మీటర్స్ వస్తుంది. 1980 స్క్వేర్ మీటర్స్ అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్.